ఇండోర్ స్టేడియంకి అయితే వెళ్ళబోతున్నాము. నియర్ బై మనకి సుజాత్ నగర్ లో నియర్ బై ఒక కొత్త ఇండోర్ స్టేడియం అయితే ఓపెన్ అయింది. లోపల వచ్చేసి ప్లేయర్స్ అయితే చాలా మంది అయితే ఆడుతున్నారు. మనకి వ్యూ చూసుకుంటే ఇలా అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ ఆడడానికి చాలా మంచిగా అయితే ఉంది. చూసారు కదా నా క్లిప్స్. కింద గ్రీనరీ మ్యాట్ కూడా చాలా మంచిగా, కాళ్ళకు కూడా చాలా మెత్తగా అయితే ఉంది. మేమైతే ఇప్పుడు ఆడినాము. ఇక్కడ చాలా మంచిగా అయితే ఉంది. హై గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? అందరూ బాగుండాలి, అందరూ అయితే మనం ఉండాలి. ఈ రోజు ఏ వీడియో అనేది మీకు థంబ్నెయిల్ చూడగానే అర్థమైందని నేనైతే అనుకుంటున్నా. అవును, ఈ రోజు అయితే మనమైతే ఇండోర్ స్టేడియంకి అయితే వెళ్ళబోతున్నాము. నియర్ బై మనకి సుజాత్ నగర్ లో నియర్ బై ఒక కొత్త ఇండోర్ స్టేడియం అయితే ఓపెన్ అయింది, వివిన్ ఇండోర్ స్టేడియం. ఈ రోజు అయితే ఆ ఇండోర్ స్టేడియం చూడడానికి అయితే మనమైతే వెళ్తున్నాము. ఫస్ట్ టైం మన కొత్తగూడెం సర్కిల్లో ఇలాంటి ఇండోర్ స్టేడియం పడ్డాము. అంటే వీళ్ళు వచ్చేసి ప్రైవేట్ వాళ్ళు, వీళ్ళు రన్ చేస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్. గవర్నమెంట్ నుంచి అయితే కాదు, ఒక బ్రదర్ అయితే దీన్ని రన్ చేయడమే జరుగుతుంది. అయితే మనమైతే ఈరోజు అక్కడికి వెళ్ళి ఆ ఇండోర్ స్టేడియం ఎలా ఉంది మీకైతే చూపిస్తాను. ఇండోర్ స్టేడియం అంటున్నా కదా, ఏ ఇండోర్ స్టేడియం అంటే బ్యాడ్మింటన్ ఓన్లీ షటిల్ ఒకటే ఆడతారు దాంట్లో, మిగతా ఏమీ లేవు. మేబీ రాబోయే రోజుల్లో ఫ్యూచర్స్లో అయితే ఏమైనా రావచ్చు. మనమైతే ఇప్పుడు నేనున్న లొకేషన్ కానుంచి స్టార్ట్ అయిదాము ఇండోర్ స్టేడియంకి. ఆ ప్లేస్ వచ్చేసి వేపలగడ్డ, మన సుజాత్ నగర్ నుంచి కొత్తగూడెం వెళ్ళే దారిలో వేపలగడ్డ అబ్దుల్ కలాం కాలేజీకి కొంచెం యువతలు అయితే ఈ ఇండోర్ స్టేడియం ఓపెన్ చేశారు. మనం వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాము, ఎలా ఉంది ఏందనేది చూపిస్తాను మీకు. ఇలాగే కంటిన్యూగా చూస్తూ ఉండండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఓకే, మరి నేనైతే ఇండోర్ స్టేడియం దగ్గరికి అయితే వచ్చేసా. మన బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదే వివిన్ ఇండోర్ స్టేడియం. నా బ్యాక్గ్రౌండ్ కూడా పేరు కనిపిస్తుంది, వివిన్ ఇండోర్ స్టేడియం అని చెప్పి. ఫస్ట్ టైం అయితే నేనైతే ఇండోర్ స్టేడియంలో అడుగు పెట్టబోతున్నా మన వేపలగడ్డలో. వివిన్ ఇండోర్ స్టేడియం వచ్చేసి కరెక్ట్గా ఎక్కడ ఉంటుందండి, సుజాత నగర్ నుంచి కొత్తగూడెం వెళ్ళే రూట్లో కరెక్ట్గా అడ్రస్ వచ్చేసి మనకి కాపు కృష్ణ ఫైర్ వర్క్ బాంబుల్ షాప్ ఉంది కదా, దానికి కరెక్ట్ ముందు స్ట్రైట్గా ముందులో మనకి వివిన్ ఇండోర్ స్టేడియం అయితే ఉంటుంది. మనమైతే లోపలికి అయితే వెళ్దాము. లోపల వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి మనకి చెప్పులు బయట విప్పేసి అయితే వెళ్ళాలి. ఇది వచ్చేసి మొత్తం ఎంట్రన్స్. లోపల చూసుకుంటే ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్. మనకి స్టార్టింగ్లోనే మంచిగా వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉంది. ఇటు చూసుకుంటే మెన్స్కి ప్లస్ ఉమెన్స్కి వచ్చేసేమో వాష్రూమ్స్ ఉన్నాయి. మళ్ళీ పైకి వెళ్ళడానికి అక్కడ నుంచి స్టెప్స్, ఈ రూట్ పై నుంచి పైకి వెళ్ళిపోవచ్చు ఫస్ట్ ఫ్లోర్కి. మనమైతే ఫస్ట్ లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. ఇది వచ్చేసి ఎంట్రన్స్. లోపల చూసుకుంటే చాలామంది అయితే ప్లేయర్స్ అయితే ఆడుతున్నారు. లోపల వచ్చేసి ప్లేయర్స్ అయితే చాలామంది అయితే ఆడుతున్నారు. మనకు వచ్చేసి ఇక్కడ లోపల ఇండోర్ స్టేడియంలో 3 షటిల్ బ్యాడ్మింటన్ కోర్ట్లు అయితే ఉన్నాయి. చుట్టూ చూసుకుంటే పెద్ద రేకుల షెడ్ అయితే బ్లూ కలర్ థీము ప్లస్ 3 కోర్ట్లు అయితే ఉన్నాయి. చూసుకోండి ఫ్రెండ్స్, మంచిగా అయితే ఉంది. వివిన్ ఇండోర్ బ్యాడ్మింటన్ స్టేడియం వేపలగడ్డ కొత్తగూడెం, ఆర్గనైజ్డ్ బై భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్. మనకి వ్యూ చూసుకుంటే ఇలా అయితే ఉంది. ప్రస్తుతానికైతే ఆ 2 లైట్లే ఆన్ చేశారు. ఆ 2 కోర్ట్లలో ప్లేయర్స్ అయితే ఆడుతున్నారని చెప్పి మంచిగా అయితే ఉంది. చాలా పెద్ద ఇండోర్ స్టేడియం కాబట్టి పైన కూడా రేకుల షెడ్డే, కానీ లోపల ఒక మ్యాట్ లెక్క ఉంది పైన. చుట్టూ చూసుకుంటే ఇలా అయితే ఉంది. కింద ఫ్లోర్ కూడా బాగుంది. ఇటు వచ్చేసేమో వుడ్, మీకు సౌండ్ వినిపిస్తుంది కదా, ఇది వచ్చేసేమో మ్యాట్, లెదర్ మ్యాట్. ఇది చాలామంది భలేగా అయితే ఆడుతున్నారు. ఇక్కడ మంత్లీ పేమెంట్తో కూడా మనమైతే ప్లేయర్ అయితే ఆడుకోవచ్చు, లేకపోతే పర్ అవర్కి కూడా పేమెంట్ చేసి ఆడుకోవచ్చు. ప్రస్తుతానికైతే నేను మన 3rd కోర్ట్లో అయితే ఉన్నా. మనకి వ్యూ చూసుకుంటే ఇలా అయితే ఉంది. ఇప్పుడు అన్న వాళ్ళు అయితే ఈ 2 లైట్లు అయితే వేయడం అయితే జరిగింది. ఇప్పుడు చూడండి వెళ్తురు అయితే ఎంత మంచిగా అయితే ఉందో. మనమైతే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. ఫస్ట్ ఫ్లోర్ నుంచి చాలా మంచిగా అయితే కనబడుతుంది. ఇంకా ఇక్కడైతే లైట్ అయితే లేదు ఫ్రెండ్స్, కానీ ఫస్ట్ ఫ్లోర్ ఎక్కినాం అనుకో, ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఆ 3 కోర్ట్లు చాలా మంచిగా అయితే కనబడుతుంది. ఇది వచ్చేసి పర్ మంత్కి ఒక కోర్టుకు వచ్చేసి 6,000 రూపాయలు అయితే ఛార్జ్ అయితే చేస్తారు. లేకపోతే గంటకు వచ్చేసి 4 అయినా సరే 6 అయినా సరే గంటకు వచ్చేసి 250 రూపాయలు అయితే ఛార్జ్ అయితే చేస్తారు. నేనైతే ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాను. ఫస్ట్ ఫ్లోర్ చూసుకుంటే మనకైతే ఇలాగైతే ఉంది. ఎవరైనా ఇక్కడ ఏమైనా టోర్నమెంట్ కండక్ట్ చేస్తే ఇక్కడ నుంచి అయితే చూడొచ్చు. ఆడియన్స్ అయినా సరే, ఎవరైనా కండక్ట్ చేసే ఆఫీసర్స్ అయినా సరే. ఇక్కడ కూడా చూడడానికి అయితే చాలా మంచిగా అయితే ఉంది. పైన ఫ్యాన్స్ అయితే ఉన్నాయి, చాలా మంచిగా అయితే ఉంది. కనిపిస్తుంది కదా నా బ్యాక్గ్రౌండ్.
ఇక్కడ నుంచి నేను మళ్ళీ ఇండోర్ స్టేడియము ఆ 3 కోట్లు చాలా మంచిగా అయితే కనిపిస్తుంది. కనబడుతుంది కదా నా బ్యాక్ సైడ్. ఇక్కడ నుంచి ఇంకా చాలా మంచిగా అయితే కనిపిస్తుంది. బ్రదర్ వాళ్ళు ఆడుతున్నారు, ఇక్కడ మేడం వాళ్ళు కూడా ఆడుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా అయితే ఉంది. ఎవరైనా మన కొత్తగూడెం లోకల్స్ వాళ్ళు మీకు బ్యాడ్మింటన్ మీద ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వేపలగడ్డ కాపు కృష్ణ ఫైర్వేక్ బాంబుల షాప్ ఆపోజిట్ వివిన్ ఇండోర్ స్టేడియం అయితే ఓపెన్ చేశారు. తప్పకుండా రండి. ఒక 1 అవర్ 2 అవర్ మీ ఫ్యామిలీతో లేకపోతే ఫ్రెండ్స్తో అయితే ఇలా అయితే ఎంజాయ్ అయితే చేయొచ్చు. ఇందాక నేను చూపించిందేమో కింద నుంచి. ఇక్కడ చూడండి గ్రీన్ మ్యాట్ మొత్తం కనబడుతుంది. ఆ కింద పక్కన కనిపిస్తుంది కదా వుడ్, ఆ వుడ్ వచ్చేసి ప్యూర్ వుడ్. కాలుతో కొడితే డుబ్ డుబ్ అని సౌండ్ వస్తుంది. గ్రీన్ మ్యాట్ మీద అయితే చాలా మెత్తగా అయితే ఉంది. కింద పడ్డా కూడా మీరు ఎలాంటి దెబ్బ అయితే తగలదు. ఈ ఇండోర్ స్టేడియం టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 5 AM to 9 PM వరకు అయితే ఆడతారు. ఈవినింగ్ వచ్చేసి 5 PM to 10 PM వరకు ఆడడం అయితే జరుగుతుంది. ఇండోర్ స్టేడియం ప్రస్తుతానికి రన్ చేసేది వచ్చేసి చెరుకు మళ్ళీ కృష్ణయ్య గారు అయితే ఈ ఇండోర్ స్టేడియం అయితే రన్ చేయడం అయితే జరుగుతుంది. మనకి రాబోయే రోజుల్లో చిన్నపిల్లలకు వచ్చేసి అంటే నెక్స్ట్ మంత్ 1st నుంచి చిన్నపిల్లలకు వచ్చేసి స్టేట్ లెవెల్ బ్యాడ్మింటన్ కోచ్ సార్ కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ ఆడడానికి చాలా మంచిగా అయితే ఉంది. చూసారు కదా నా క్లిప్స్. కింద గ్రీనరీ మ్యాట్ కూడా చాలా మంచిగా, కాళ్ళకు కూడా చాలా మెత్తగా అయితే ఉంది. ఆడవచ్చు, రావచ్చు. ఇక్కడ పర్ మంత్ వచ్చేసి 4 మెంబర్స్ లేకపోతే 6 మెంబర్కి వచ్చేసి 6000 పే చేయొచ్చు. లేకపోతే పర్ 1 అవర్కి వచ్చేసేమో 4 మెంబర్స్ లేకపోతే 6 మెంబర్స్కి వచ్చేసి 250 రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేయొచ్చు. మేమైతే ఇప్పుడు ఆడినాము. ఇక్కడ చాలా మంచిగా అయితే ఉంది. మీరు కూడా రండి. మార్నింగ్ సెక్షన్ అయినా సరే, ఈవినింగ్ సెక్షన్ అయినా సరే చాలా మంచిగా అయితే వచ్చి ఒక 1 అవర్ 2 అవర్ అయితే టైం స్పెండ్ చేసి మీ బాడీ ఫిట్ అయితే పెంచుకోవచ్చు. చాలా మంచిగా అయితే ఉంది. చాలా రీజనబుల్ ప్రైస్. మన కొత్తగూడెంలో నియర్గా ఇప్పుడే కొత్తగా అయితే ఓపెన్ చేశారు. ఓకే, నాకైతే కొంచెం చాలా రోజుల తర్వాత ఆడిన కదా ఆయాసం వస్తుంది. మళ్ళీ మన రైడ్ కూడా కంప్లీట్ చేసి 15 డేస్ అవుతుంది. కొంచెం నా కాళ్ళు కూడా లాగేస్తున్నాయి. ఫ్యాన్ కనిపిస్తాను కదా, అవి ఒక బ్రదర్ కూర్చుండు. చుట్టూ ఇక్కడ ప్లేయర్స్ ఆడేటప్పుడు మనం అయితే కూర్చోవచ్చు. పేరన్నా స్టేడియం వేపలగడ్డ కొత్తగా ప్రారంభించాక నుంచి చాలా వేపలగడ్డ ఊళ్ళో కూడా చాలా పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇది చాలా ఉపయోగకరం ఉంది పిల్లలకి, పెద్దలకి, అందరికీ హెల్త్ పరంగా కానీ స్పోర్ట్స్ పరంగా కానీ అందరికీ చాలా యూస్ఫుల్గా ఉంది. ఎప్పుడు చూసినా కోర్ట్ ఫుల్ అయి ఉంటుంది. ఆడుకోవడానికి స్లాట్స్ కూడా దొరకట్లేదు. బాగా ఇక్కడ వివిన్ స్టేడియం అనేది చాలా బాగా క్లిక్ అయిపోయింది. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారమ్మా? నేను గత 10 డేస్ నుంచి వస్తున్నాను. మొన్న రీసెంట్గా సండే టోర్నమెంట్ కూడా జరిగింది. డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ మొన్న రీసెంట్గా సండే పిల్లలతో వస్తున్నారా? మీరు కూడా రండి ఇటు వచ్చే. ఓకే, అన్న వాళ్ళ పిల్లలంట రోజు పిల్లలు ఆడిపించడానికి వస్తారు. ఆడుకోవడానికి వస్తున్నాము. ఇక్కడ కోచ్ కూడా ఉన్నారు, కోచింగ్ కూడా తీసుకున్నాడు. కోచర్ కూడా ఉన్నారా? కోచర్ విన్నారు కదా అన్న మాటల్లో. పిల్లల్ని తీసుకొచ్చి రోజు ఈవినింగ్ టైము మార్నింగ్ టైము అన్న అయితే పిల్లల్ని ఆడిపిస్తున్నారు. మీ పిల్లల్ని కూడా తీసుకురండి. ఒక 1 అవర్ 2 అవర్స్ అయితే మంచిగా ఎంజాయ్ చేయండి. ఇలాంటి ఇండోర్ స్టేడియం ఫస్ట్ టైం కదా మన కొత్తగా ఓపెన్ చేయడము, కాబట్టి కొంచెం ఉత్సాహంగా ఉంటుంది. రండి, చూడండి. మీకు నచ్చితే జాయిన్ అయ్యి ఎంజాయ్ చేయండి. ఇప్పుడున్న జనరేషన్లో ఫోన్లు ముట్టుకుంటున్నారు. ఫోను ఒక 40% యూజే. ఆన్లైన్ గేమ్స్ కాకుండా ఇలాంటి బాడీ ఫిట్నెస్ గేమ్స్ మీరు ఆడితే బాడీ ఫిట్గా ఉంటుంది. మనకి ఇది బ్రెయిన్ కూడా షార్ప్ ఉంటుంది. ఒక 1 అవర్ 2 అవర్ ఆడితే ఈ ఆన్లైన్ గేమ్స్ వచ్చేసి బంద్ చేయండి. ఇలా బాడీ ఫిట్నెస్ గేమ్స్ అయితే ప్రాక్టీస్ చేస్తే ఫ్యూచర్లో మనకి మంచి మంచి గేమ్ కాంపిటీషన్స్ కూడా ఉంటాయి. దాంట్లో మీరు వెళ్ళొచ్చు. మన నేషనల్ గేమ్స్ ఉంటాయి, స్టేట్ గేమ్స్ ఉంటాయి. దాంట్లో పార్టిసిపేట్ చేస్తే మనకి ఫ్యూచర్ కూడా ఉంటుంది. నేనైతే ఇక్కడ నుంచి మళ్ళీ ఎగ్జిట్ అయిపోతాను, బయటికి వెళ్ళిపోతున్నా. చాలా మంచిగా అయితే అనిపించింది నాకు ఈరోజు. కొంచెం బాడీ కూడా ఫ్రీ అయ్యింది. చాలా రోజుల తర్వాత నేను ఇలా ఇండోర్ స్టేడియంకి వచ్చి ఆడటము. అప్పుడు గత 2019 2020లో స్టేడియంకి వెళ్ళేది నేను గ్రౌండ్ ప్రాక్టీస్కి అని చెప్పి. లాక్డౌన్ ఎప్పుడు పడ్డదో అప్పటి నుంచి అయితే మేమైతే ఆపేసాము. ఈరోజు కొంచెం బాడీ ఫిట్గా అయితే ఉంది. ఒక 10 నిమిషాలు మన సైకిల్ రైడింగ్ చేసేటప్పుడు కూడా చాలా మంచిగా బాడీ ఫిట్ ఉండే. ఒక 10 రోజులు ఇంట్లో ఉన్నా కదా, అంతా మళ్ళీ లూజ్ అయిపోయింది. ఓకే, అలిసిపోయినా ఆడి బ్రదర్. అరే పండు వాటర్ ఇలా. ఓకే, ఇక్కడ మనకి వాటర్ ఫెసిలిటీ, కూల్ వాటర్. ఓకే, ఏం పేరు అన్న కూడా గత నిన్న వచ్చినప్పుడు అన్న నాకు కనబడ్డాడు. వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి అయితే ఇక్కడ రోజు వాడతాను. ఎలా ఉందన్న ఇక్కడ? చాలా బాగుందా? ఎక్కడ అన్న? లోకలేనా? ఎక్కడ ఇది? లోకల్ విద్యానగర్ కాలనీ. అక్కడ నుంచి వస్తున్నారా? ఓకే, అన్న వాళ్ళది వచ్చేసి విద్యానగర్ కాలనీ అంట. ఇక్కడ నుంచి ఒక నియర్ బై 6-7 కిలోమీటర్స్ ఉంటుంది కదా. అన్న రీసెంట్లీ ఇప్పుడు ఇది ఓపెన్ అయింది కదా, అప్పటి నుంచి రోజుకి వస్తున్నారు అన్న. ఓకే, ఫ్యామిలీతో వస్తున్నారు కదా. ఓకే, అన్న కూడా కొంచెం మంచిగా ఫ్యామిలీతో వచ్చి ఒక 1 అవర్ 2 అవర్ అయితే ఇక్కడ గేమ్ ఆడి బాడీ ఫిట్ పెంచుకోవాలని చెప్పి వస్తాడు. చాలామంది ఏ వర్కౌట్లు అని చెప్పి బాడీ డైట్స్ అని చెప్పి వాడతారు.
ఇలా ఒక 1 అవర్ 2 అవర్ ఇలా ఆడితే ఆటోమేటిక్గా మనకి బాడీ అనేది ఫిట్ అవుతూ ఉంటుంది. గ్రౌండ్కి వెళ్ళినా సరే ఇలా గేమ్స్ ఆడినా సరే. మనమైతే ఇక్కడ నుంచి ఇంటికి వెళ్దాము. టైం ఎగ్జాక్ట్గా వచ్చేసి 6:21 అవుతుంది. 6:21 అయినా కూడా చీకటి వల్లే, ఎందుకంటే ఇది వచ్చేసి సమ్మరు ప్లస్ రైనీ సీజన్ కూడా స్టార్ట్ అయ్యింది. రోడ్డుకి అయితే వచ్చేసా, ఎక్కడ వచ్చానో మళ్ళీ ఆ ప్లేస్కి అయితే వచ్చేసా. చూడండి నా బ్యాక్గ్రౌండ్ వివిన్ ఇండోర్ స్టేడియం చాలా మంచిగా అయితే ఉంది. ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూస్తే మాత్రం 3 కోట్లు అయితే చాలా మంచిగా అయితే కనిపిస్తుంది. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, కరెక్ట్ లొకేషన్ వచ్చేసి కాపు కృష్ణ ఫైర్ వర్క్ బాంబుల షాప్ ఆపోజిట్టే ఉంటుంది మనకి ఈ వివిన్ ఇండోర్ స్టేడియం. ఇంకోటి వచ్చేసి ఒరిస్సా ఫ్యామిలీ దాబా కనిపిస్తుంది కదా, ఒరిస్సా ఫ్యామిలీ దాబా, అది కూడా మీకైతే గుర్తుపెట్టుకోండి. ఇటు వచ్చేసేమో మన కొత్తగూడెం వెళ్ళొచ్చు, ఇటు వచ్చేసేమో మన సుజాత నగర్ దారి. సుజాత నగర్ నుంచి కరెక్ట్ 1.5 కిలోమీటర్స్ వేపలగడ్డ ఎంట్రన్స్లోనే ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి కొత్తగూడెం వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఒక 8 ఉంటుంది, 8-9 ఉంటుంది మనకి. ఓకే మరి ఉంటా. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే కానీ తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే మరి స్టే ట్యూన్, బాయ్ బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.